17కు 17 సీట్లు గెలిపించే విధంగా ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈరోజు చేరినటువంటి మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మంచి ముహూర్తం మీరు చేరారు కాబట్టి రామరాజు యాదవ్ మంచి భవిష్యత్తు ఉంటుంది రామరాజు యాదవ్. రామరాజు యాదవ్ వేరే పార్టీలో ఉండే వ్యక్తి కాదు, ఆయన బీజేపీలో ఉండేటువంటి ఆలోచన. ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీ చుట్టే ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి అడ్రస్కి ఈరోజు చేరుకున్నాడు, ఆయన నిజమైనటువంటి ఇంటికి చేరుకున్నాడు. కాబట్టి రామరాజు యాదవ్ గారు, సైదారెడ్డి గారు మా అభ్యర్థి, మా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, మా జిల్లా అధ్యక్షులు మా నివేదిత రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, మా నివేదిత రెడ్డి గారు అందరూ కూడా కలిసికట్టుగా ఏ నల్లగొండలో బీజేపీ బలైనమన్నారో అదే నల్లగొండ గడ్డ మీద 400 సీట్లు వస్తే 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. ఇప్పటికే ఒక ప్రభంజనం లాగా నల్లగొండలో 7 అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ రోజు బీజేపీ కమలం గుర్తుకు మేము ఓటేస్తామని అంటా ఉన్నారు. దానికి తగ్గట్టే మొన్ననే ఎన్నికల్లో దాదాపు 30,000 ఓట్లు పిల్లి రామరాజు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావటం, వాళ్ళతో పాటు జాయిన్ అయిన అందరి పేరు స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పరిస్థితి అబద్దాలతోటి మొన్న గెలిచిన ఈ రోజు నరేంద్ర మోడీ గారు అయితే ఈ దేశానికి గాని ఈ రాష్ట్రానికి జరుగుద్దని యువత కూడా రోజు ఒకే రకంగా పెట్టి పరిస్థితుల్లో కమలం గుర్తుకి ఓటేయాలని హలో ఈరోజు నల్లగొండ నియోజకవర్గం నుంచి పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా శానంపూడి సైద్ రెడ్డి గారు పార్లమెంటు నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థి ఆధ్వర్యంలో జై నైతున్నందుకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయిన యువకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. రేపు రాబో ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి కూడా ఢిల్లీ పార్లమెంటులో నల్లగొండ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మేమంతా ముందుంటామని యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నారు. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి పిల్లి రామరాజు గారు కూడా కొద్దిసేపు మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ముందుగా అందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో చేరడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నా చేరికతోనే మరి నల్లగొండ పార్లమెంటు స్థానము ఊహించని మెజార్టీతోనే గెలుస్తుందని చెప్పేసి మరి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. నిజంగా మరి నల్లగొండ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ అదే బీఆర్ఎస్ పార్టీ కానీ మరి అభ్యర్థులను చూసినట్టయితే కుటుంబ పాలన సాగిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో మరి కొడుకు, అదేవిధంగా తండ్రి ఇంకో కొడుకు
మరి ఈ రోజు పోటీలో ఉన్న పరిస్థితి. అదే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి కూడా అదే పరిస్థితి. మరి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఈ నల్లగొండ మొత్తంలో మరి నల్లగొండ పార్లమెంటు స్థానము మరి ఊహించని విధంగా మరి గెలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్లమెంట్ గెలిచిన తర్వాత ఎవరు అనుకున్నా అనుకోకున్నా నల్లగొండ అసెంబ్లీ నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో మా టార్గెట్ ఉంటుందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నల్లగొండ నియోజకవర్గంలో మరి పార్లమెంట్ సభ్యులు శానంపూడి సైదరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ జిల్లా నాయకత్వాన్ని అందరూ కూడా కలుపుకొని ఎక్కడ కూడా పార్టీకి విధేయతగా మరి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ఎక్కడ కూడా పార్టీకి మరి నమ్మకంగా మరి పార్టీ పిలుపు మేరకు నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు దేశం కోసం మరి మోదీ గారు మూడోసారి ప్రధాని కావడం కోసం నేను మరి బీజేపీ పార్టీలో చేరడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు నా చేరికకు మరి నాకు స్వాగతం పలికినటువంటి మరి నా వెంట వచ్చినటువంటి నల్గొండ నియోజకవర్గం ముఖ్య నాయకులకి, సర్పంచులకి, ఎంపీటీసీల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ఎప్పుడు కూడా మరి పార్టీకి పనిచేస్తూ ముందు పోతా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన యొక్క ప్రియతమ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు అందరికీ తెలుగు సంవత్సరం యొక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద సంఖ్యలో బీబీ పాటిల్ ఆధ్వర్యంలో జైరాబాద్ నుంచి మాజీ మంత్రివర్యులు ఆంజనేయులు, వారితో పాటు మాజీ ఎమ్మెల్యే పండరి గారు, అదే రకంగా మన అభ్యర్థి నల్గొండ సైదిరెడ్డి ఆధ్వర్యంలో కూడా రామరాజు యాదవ్ గత ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి దాదాపు 30,000 ఓట్లు సాధించి మొత్తం ఇవాళ వారితో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలనే ఒక ఆకాంక్షతో ఇవాళ పెద్ద సంఖ్యలో జైరాబాద్, నల్గొండ నుంచి చేరిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫు నుంచి మీకు స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఇది ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి వల్ల రాష్ట్రంలో లేదు. కాబట్టి పొరపాటున కాంగ్రెస్ను ఓడించేదానికి మీరు బీఆర్ఎస్కు ఓటేస్తే అది మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఇవాళ బూటకమని తేలిపోయింది. తెలంగాణలోనే అమలు చేయనటువంటి గ్యారెంటీలు మళ్ళీ జాతీయ స్థాయిలో ఇవాళ పంచ న్యాయ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు